హాయ్ గుడ్ ఈవినింగ్ వన్ అండ్ ఆల్ వెల్కమ్ టు ద నవీన్ ఇన్వెస్ట్మెంట్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. నేను మీ నవీన్. సో ఈరోజు వీడియోలో మీకు చాలా ఇంపార్టెంట్ విషయం చెప్పబోతున్నాను. ఏంటి అంటే చాలామంది ఏంటి అంటే ఈ ఈ కంపెనీని అసలు ఇది మామూలు మామూలు విషయం కాదు, అసలు మిస్ చేయొద్దు వీడియో. ఎందుకంటే అందరూ మర్చిపోయారనమాట. ఆల్మోస్ట్ పీపుల్స్, స్టాక్ మార్కెట్లో ఉన్న పీపుల్స్ మర్చిపోయారు. బట్ ఇప్పుడు అది బౌన్స్ అయింది. ఎంతలా అంటే ఆయన పవర్ మళ్ళీ తెలిసి వచ్చింది. అంటే టాటా గారు కాదు, సో ఇంకొక పర్సన్ ఉన్నారు. అసలు ఏంటి అంత హైప్ ఇస్తున్న పర్సన్, ఏంటి రీజన్ ఏంటో చూద్దాం. సో మెయిన్గా మన కంటెంట్ లోపలికి వెళ్ళే ముందు మనం ఇచ్చే అప్డేట్స్, ప్రిడిక్షన్స్ అన్నీ నచ్చితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ అందరికీ తెలుసు మార్కెట్లో చాలామంది బిజినెస్ మ్యాగ్నెట్స్ ఉన్నారు. వీళ్ళలో వన్ ఆఫ్ ద ఫేమస్ పర్సనాలిటీ గౌతమ్ అదానీ గారు. సో మనందరికీ తెలిసిందే అదానీ గారు. సో ఈ అదానీ స్టాక్స్ ఒకానొక టైంలో మార్కెట్ ర్యాలీకి రీజన్ అయ్యి, అంటే అవి పెరిగితే మార్కెట్ పెరిగేది, తగ్గితే సో మార్కెట్ తగ్గేది అనమాట. సో ఇటువంటి అదానీ గారి మీద 2023లో యుఎస్కి చెందిన షార్ట్ సెల్లింగ్ కంపెనీ అయిన హిండెన్బర్గ్ వాళ్ళు ఎలివేషన్స్ చేశారు. అంటే వీళ్ళు ఫ్రాడ్స్ అవి ఇవి చేశారని చెప్పి ఈ హిండెన్బర్గ్ రీసెర్చ్ కంపెనీ వాళ్ళు అదాని మీద ఎలిగేషన్స్ చేశారు. దీని మీద అసలు దాదాపు వీళ్ళ మార్కెట్ క్యాపిటల్ అయితే కొన్ని లక్షల కోట్లు మార్కెట్ క్యాపిటల్ కొన్ని రోజుల్లోనే క్రాష్ అయిపోయింది అనమాట. సో ఫైనల్గా ఆ కంపెనీని సెబీ టేక్ ఓవర్ చేసింది, సెబీ న్యూస్కి వచ్చేసింది. సో ఇటువంటి కంపెనీ ఈరోజు కనుక మీరు లైవ్లో చూస్తే దూసుకొని పోతుంది అనమాట. సో ఈరోజు ట్రెండింగ్లో అన్ని అదాని స్టాక్సే ఉన్నాయి, టాప్ గేనర్స్. అదాని పవర్, అదాని గ్రీన్ ఎనర్జీ, అదాని ఎంటర్ప్రైజెస్, అదాని ఎనర్జీ సొల్యూషన్స్, సో అదాని పోర్ట్స్ అన్నీ. ఎందుకు ఇంతగానంగా ఓవరాల్ మార్కెట్ ఫాల్లో ఉన్న అదాని స్టాక్స్ పెరగడానికి రీజన్ ఏంటయ్యా అంటే ఉందండి. సో అదే మీకు చెప్తామని. సో ఇందులో చూడండి. సో ఈ ఇష్యూ ఎప్పుడైతే రైజ్ అయిందో దీని తర్వాత చాలా ఎలిగేషన్స్ వచ్చాయి, కోర్ట్స్లోకి వెళ్ళారు, కేసులు నడిచాయి. సో ఎక్స్టెన్షన్ అవ్వుకుంటూ వచ్చింది. మీన్ వైలు ఈ గ్యాప్లో అసలు అదానీ స్టాక్స్ని ఇండియన్స్ చాలామంది నెగ్లెక్ట్ చేశారు. సో వాళ్ళకి ఇప్పుడు ఒక గోల్డెన్ విషయం ఏంటి అంటే, సో ఈ అదానీ హిండెన్బర్గ్ కేసులో సో క్లియర్ చిట్ ఇచ్చిందనమాట, క్లియర్ చిట్. సో ఈ కేస్ స్టడీలో ఏమైందంటే అదానీ వాళ్ళు ఎటువంటి మిస్టేక్స్ చేయలేదు, ఎటువంటి ఫ్రాడ్ ట్రాన్సాక్షన్స్, ఫ్రాడ్ యాక్టివిటీస్ చేయలేదు. సో అని చెప్పేసి కేసు ఫైనల్ జడ్జిమెంట్ వర్డిక్ట్. సో ఇది కనుక మీరు చూసినట్లయితే ఎటువంటి మిస్టేక్ లేదు. సో అది కూడా ద హానరబుల్ కోర్ట్, సో దేశంలోనే అత్యున్నత న్యాయస్థానమైన మన సుప్రీంకోర్టే రూల్డ్ ఇన్ ద ఫేవర్ ఆఫ్ ద అదానీ గ్రూప్ అండ్ సెబీ అదానీ గ్రూప్స్కి ఇచ్చేసింది. ఏంటి అంటే వీళ్ళ ప్రాబబ్లీ ఈ కేసు మొత్తాన్ని క్లియర్ చేసేసింది. దీనివల్ల అంటే ఎటువంటి మిస్టేక్ చేయలేదు, ఎటువంటి ఫ్రాడ్ యాక్టివిటీస్ లేదు. జస్ట్ ఈ హిండెన్బర్గ్ వాళ్ళు ఇచ్చిన ఎలిగేషన్స్ ఒక నామినలే అనేది, దానికి ఎటువంటి ప్రూఫ్స్ లేవు అని చెప్పేసి కేసుని కొట్టేసింది. అండ్ ద క్లియర్ కట్గా ఓపెన్ స్టేట్మెంట్ కూడా ఇచ్చేసింది. దెర్ ఈజ్ నో ఫ్రాడ్ యాక్టివిటీస్ ఇన్ ద అదానీ కేసెస్ అని చెప్పేసి సుప్రీంకోర్టు క్లియర్గా స్టేట్మెంట్ ఇచ్చేయడం వల్ల ఈరోజు ఈ కంపెనీ స్టాక్స్ అనేవి ర్యాలీ చేశాయి. సో దట్ ఈస్ ద రీజన్ అదానీ కంపెనీస్ ర్యాలీ చేశాయి. ఇప్పుడు ఎవరైతే వీడియో చూస్తున్నారో పాసిబుల్ అయితే అదానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేసుకోండి. వీటిని ఆపడం ఎవ్వరి తరం కాదు, అదానీ స్టాక్స్ని ఆపడం ఎవ్వరి తరం కాదు. వన్స్ కనుక ఇవి స్వింగ్లో వచ్చాయంటే అంతకంత దూసుకుపోతాయి. చూడండి, ఒక్క రోజులోనే దాదాపు ఇప్పటికే 53,000 కోట్లు ఏమో మార్కెట్ క్యాపిటల్ పెరిగింది జస్ట్ వన్ డేలోనే. దట్టు నామినల్ కొంచెం నామినల్గా 5%, 6% పెరిగింది. ఇక ఇవన్నీ అప్పర్ సర్క్యూట్లు కొట్టుకుంటూ పోయాయనుకోండి, వీ కాంట్ ఇమాజిన్ అనమాట వీళ్ళ రిటర్న్స్ ఎలా ఉంటాయి అనేది మనం ఇమాజిన్ కూడా చేయలేము. సో ఇటువంటి గోల్డెన్ ఆపర్చునిటీ ఉన్న స్టాక్స్ మన తెలుగు వాళ్ళు మిస్ అవ్వకూడదు, ఇన్వెస్ట్మెంట్ చేసుకోవాలి అని చెప్పేసి ఈ టైంలో అదానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చా చేయకూడదు అని మామూలుగా అదానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయొచ్చు. అలాంటిది ఇప్పుడు ఇష్యూ మొత్తం క్లియర్ అయిన తర్వాత అదానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయకపోతే చాలా పెద్ద లాస్ అవుతుంది. ఈ వీడియో ఎవరైతే మన తెలుగు ఛానల్లో చూస్తున్నారో ప్రతి ఒక్కళ్ళు ప్రోబబ్లీ అదానీ స్టాక్స్లో ఇన్వెస్ట్ చేయడానికి ప్లాన్ చేసుకోండి. ఖచ్చితంగా మీకు స్కోప్ ఉంటుంది, లైఫ్ ఉంటుంది. నెక్స్ట్ మనం కామెంట్స్కి వెళ్దాం. కామెంట్స్కి వెళ్ళి క్లియర్ చేద్దాం. చల్లారావు గారు, ఈ వీడియో ఎర్లీగానే చేస్తున్నానండి, ఎందుకంటే
రేపు ఎలాగో ప్రిడిక్షన్స్ లేదు కదా, ముందే చేస్తున్నాను. గుడ్ ఈవినింగ్ సార్ జీ, గుడ్ ఈవినింగ్ అండి. అరుణ గారు నైస్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. హారిక గారు, అన్న బిఎంఎల్ గురించి చెప్పండి. సెల్ ఆర్ హోల్డ్ 15 షేర్స్ 4700లో ఉన్నాయి. 4700లో బిఈఎంఎల్ 4700లో కొన్నారు మీరు. సో కంపెనీ అయితే బిఎంఎల్ కంపెనీ అయితే చాలా మంచి కంపెనీ అమ్మ. యాక్చువల్గా ఇది అమ్మాల్సిన ప్రైజు, ఓకే కొన్నారు. పాసిబుల్ అయితే 4300, 350 స్టాప్ లాస్ పెట్టుకొని 10 స్టాక్స్ అమ్ముకొని ఒక 5 స్టాక్స్ ఉంచుకోండి. ఒక 10 అయితే అమ్ముకొని 4350 మాత్రం మ్యాండేటరీగా స్టాప్ లాస్ పెట్టుకోండి. మ్యాండేటరీగా స్టాప్ లాస్ పెట్టుకొని 10 to 11 స్టాక్స్ అమ్ముకొని ఒక 4ని ఉంచేయండి. ఒకవేళ పెరిగినా మీకు ఇబ్బంది ఉండదు, మొత్తం తీయొద్దు. ఎందుకంటే ఈ 4 స్టాక్స్ బాగా పెరిగినాయి అనుకోండి, కవర్ అయితే పడితే మనం నెక్స్ట్ యావరేజ్ చేసుకుందాం, నో ప్రాబ్లం. శ్రీకాంత్ గారు, గుడ్ ఈవినింగ్ సార్. మురాయే ఆర్గనైజర్ స్టాక్ 600 క్వాంటిటీస్ బై చేసా, హోల్డ్ చేయాలా, ఎగ్జిట్ కావాలా చెప్పండి. ఇది పెన్నీ స్టాక్ అండి, హోల్డ్ చేయొచ్చు, దీనికి ఇబ్బంది ఏమి లేదు. పెన్నీ స్టాక్ హోల్డ్ చేయొచ్చు, నో ప్రాబ్లం, బ్రహ్మాండంగా హోల్డ్ చేయొచ్చు, హోల్డ్ చేయండి, ఏం కాదు. ఇప్పుడు మీరు 600 అంటే 300 పెట్టుంటారు. మీరు దీన్ని కనుక ఎగ్జిట్ అయినా మీకు ఏమవుతుంది? సో ఆల్మోస్ట్ సారీ, ఇది బోనస్ ఇచ్చి ఇదైంది కదా. సో ఐ థింక్ ప్రాఫిట్లో ఉంటే మాత్రం ఆఫ్ ఎగ్జిట్ అవ్వండి, లేకపోతే హోల్డ్లో ఉంచండి. నరేష్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, బుక్డ్ ప్రాఫిట్ టుడే, కంగ్రాట్స్ అండి. రంగప్రసాద్ గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. ఎన్ఎస్డిఎల్ ఇప్పుడు బై చేయొచ్చా? బ్రహ్మాండంగా బై చేయొచ్చు. సునీతారెడ్డి గారు, హాయ్ సార్, గుడ్ ఈవినింగ్. గుడ్ ఈవినింగ్ అమ్మ. ఎవ్రీడే మీరు చెప్పే స్టాక్స్, చాలా స్టాక్ నా దగ్గర ఉన్నాయి. గుడ్ అమ్మ. ప్రిన్స్ పైప్స్ 80 షేర్స్ 100 ఉన్నాయి. టాటా పవర్ 202 షేర్స్ 100 ఉన్నాయి. మీ డైలీ మీరు ఏ స్టాక్ చెప్తారని వెయిట్ చేస్తున్నాను మీ వీడియోస్ కోసం. థ్యాంక్ యూ సార్. వెల్కమ్ అమ్మ, వెల్కమ్ సునీత గారు. సో చల్లారావు గారు, సార్ టీడీ పవర్ సిస్టమ్స్ ఎల్టీడీ తీసుకోవచ్చా? వద్దమ్మా, ఇప్పుడైతే వద్దు, తీసుకోవద్దు. రిస్క్ ఫ్యాక్టర్ అనమాట, ఇది పడుతుంది, తీసుకోవద్దు. ఒకవేళ పెరిగినా టెంపరీగా కొన్ని రోజులు పెరిగి పడుతుంది తప్ప తీసుకోవద్దు, టాప్లో పడొద్దు. సార్ డిక్సన్ టెక్నాలజీ కొనొచ్చా? బ్రహ్మాండంగా కొనవచ్చు సార్. బెస్ట్ స్టాక్స్ ఫర్ ఇన్వెస్ట్మెంట్ చెప్పండి. అదాని అండి, అసలు టీ టీవీఆర్ స్పైసెస్ గారు, అదాని స్టాక్స్ ఇక మీరు ఇక ఎందుకంటే 2 ఇయర్స్ ఒక సింహం ఆకలితో ఉంటే ఎలా అయితే ఉంటుందో 2 ఇయర్స్ నుండి రిటర్న్స్ లేకుండా కూర్చొని ఉంది అదాని స్టాక్స్. సో ఇంక్లూడింగ్ ఈవెన్ దో మన పోర్ట్ఫోలియోలో కూడా సో అదాని స్టాక్స్ ఉన్నాయి. అంటే చెప్తున్నాను, దాదాపు నేను ఎప్పుడు తీసుకున్నానంటే అదాని గ్రీన్ ఎనర్జీ, దట్ ఇట్ బి ఈ ఒక్క రోజులోనే మళ్ళీ బౌన్స్ అయింది. కొన్ని స్టాక్స్కి మనం వెయిట్ చేయొచ్చు. ఇదిగోండి నేను ఓపెన్గా చూపెడుతున్నాను. అదాని గ్రీన్ ఎనర్జీ ఇట్ కుడ్ బి నేను తీసుకున్నది 2024, 23, 24 మధ్యలో తీసుకున్నానండి. 23 అంటే 2 ఇయర్స్ నుండి వెయిట్ చేస్తున్నాను. ఈవెన్ దో క్యాపిటల్ గెయిన్స్లో ఛార్జెస్ పడ్డా ఓకే, నో ప్రాబ్లం. సో చెప్తున్నాను, ఓకేనా, మంచి స్టాక్స్ అంటే పెరుగుతాయి. జీవన్ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ ద ఇన్ఫర్మేషన్. థ్యాంక్ యూ అండి. స్వామి గారు, గుడ్ ఈవినింగ్, నైస్ ఇన్ఫర్మేషన్ సార్, థ్యాంక్ యూ. బుల్డోజర్ గేమింగ్ గారు, గుడ్ మార్నింగ్ సార్, ట్రేడింగ్ సైకాలజీ గురించి వీడియో చేయండి. చేస్తాను, క్లాసెస్లో జాయిన్ అవ్వండి, అక్కడైతే మీకు లైవ్ సైకాలజీ నేర్పడానికి పాసిబుల్ ఉంటుంది, వీడియోస్లో ఏముంటుందమ్మా. సరే, పాసిబిలిటీని బట్టి చేస్తాను. అమరేంద్ర గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్స్ ఫర్ ద ఇన్ఫర్మేషన్ అబౌట్ టుడేస్ మార్కెట్. థ్యాంక్ యూ అండి. మోక్షశ్రీ గారు, గుడ్ ఈవినింగ్ సార్, థ్యాంక్ యూ ఫర్ రెగ్యులర్ అప్డేట్స్, వెల్కమ్ అండి. ఈవెన్ దో మార్కెట్ ఇన్ పాజిటివ్ సిన్స్ 1 వీక్, మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ ఆర్ ఫాలింగ్, మే ఐ నో ద రీజన్? కంప్లీట్గా మార్కెట్ ప్రమోటర్స్ చేతిలో ఉందండి. సో అంటే బేస్డ్ ఆన్ నా ఎక్స్పీరియన్స్, ఇదేం స్టేట్మెంట్ జడ్జిమెంట్ అనేది కాదు. అంటే స్టాక్స్ నిజంగా వాస్తవానికి ఏంటంటే కొన్ని స్టాక్సే పెరిగినాయి, కొన్ని స్టాక్స్ ఇప్పుడు ట్రెంట్ లాంటివి కానీ బిఎస్సి లాంటి స్టాక్స్ కానీ అక్కడే కూర్చొని ఉన్నాయి, ఇవి పెరగలేదు. చిత్రం ఏంటంటే ఇవి పెరగలేదు, రిమైనింగ్ స్టాక్స్ పెరిగాయి. సో థింగ్ ఏంటి అంటే మార్కెట్లో ఇటువంటి ఫ్లక్చువేషన్స్ జరుగుతూ ఉంటాయి, కామన్. ఇదే జిఎస్టీ కౌన్సిల్ ఒకటి, జిఎస్టీ బెనిఫిట్ అవ్వడం, తర్వాత ట్రంప్తో పాటు మన యుఎస్ వాళ్ళు మళ్ళీ వాళ్ళు మాట్లాడడానికి రావడం, మన వాళ్ళు బెదరకపోవడం, తర్వాత మార్కెట్స్లో మళ్ళీ ఎఫ్ఐఐలు ఇన్వెస్ట్ చేయడం, ఇవన్నీ వన్ ఆఫ్ ది రీజన్స్ అండి. సో
మార్కెట్ కండిషన్స్ ఆర్ నాట్ యాజ్ గుడ్ యాజ్ ఎక్స్పెక్టెడ్ 100% అండి. ప్లీజ్ ఎక్స్ప్లెయిన్ ద త్రివేణి టర్బైన్స్. సో త్రివేణి టర్బైన్స్ మంచి కంపెనీ అండి. చూడండి, త్రివేణి టర్బైన్స్ మంచి కంపెనీ, ఇన్వెస్ట్ చేయొచ్చు. ఫండమెంటల్గా చాలా చాలా బాగున్న కంపెనీ, మంచి కంపెనీ, రిటర్న్స్ కూడా బాగుంటుంది, నెట్వర్త్ బాగుంటుంది. అండ్ ఇది మార్కెట్లో వన్ ఆఫ్ ద లీడింగ్ అండి, మార్కెట్లోనే వన్ ఆఫ్ ద లీడింగ్ కంపెనీ. ఇదేంటంటే ఈ స్టీమ్ బేస్డ్ రెన్యూబుల్ సోర్సెస్ని, ఎనర్జీస్ని ప్రొడ్యూస్ చేస్తుంటుంది. సో ఆల్మోస్ట్ ఈ కంపెనీ ఏంటి ఇప్పుడు వరల్డ్కి కావాల్సిన ఎనర్జీ ఛాలెంజెస్లో ఇది సొల్యూషన్గా ఉందన్నమాట. త్రివేణి టర్బైన్స్ దాదాపు ఒక 6,000 టర్బైన్ స్టీమ్స్ని రన్ చేస్తూ ఉంది. ప్రమోటర్స్ FII 25% పెట్టారంటే మీరు ఆలోచించండి, చాలా మంచి స్కోప్ ఉన్న కంపెనీ. బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేయొచ్చు అండి, బ్రహ్మాండంగా ఇన్వెస్ట్ చేయొచ్చు. శాంతి గారు, థ్యాంక్స్ ఫర్ యువర్ అనాలిసిస్. థ్యాంక్ యూ సార్. రోహిణి గారు, గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ అమ్మ. స్టార్ట్ ద వీడియో విత్ డిస్క్లైమర్ సార్, ఇట్స్ సేఫ్ సైడ్ ఫర్ ఛానల్. డెఫినెట్లీ అమ్మ. ఆర్ శ్రీను గారు, గుడ్ ఇన్ఫర్మేషన్ సార్. థ్యాంక్ యూ అండి. యా, సో నేను నిన్న వీడియోలో ప్రిడిక్షన్లో చెప్పాను ఈరోజు మార్కెట్ పడుతుందని. సో మీరు లైవ్లో చూడొచ్చు, ఆల్రెడీ మార్కెట్ ఇన్ ద ఫాలింగ్ మోడ్. అంతే, మార్కెట్ అయితే పడ్డది. సో మార్కెట్లో ఫ్లక్చువేషన్స్ 1 or 2 days, నేనైతే దేవుడిని కాదు కదా 100% ఇవ్వడానికి, అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఐఎమ్ నాట్ ద గాడ్, జస్ట్ హ్యూమన్ బీయింగ్ మీలాగే. సో యాజ్ ఈరోజు కూడా ప్రిడిక్షన్స్ అయితే మనం ఇచ్చినట్లుగా పడ్డాయి. సెన్సెక్స్ పడ్డది, బ్యాంక్ నిఫ్టీ పడ్డది, నిఫ్టీ 50 పడ్డది. ఓవరాల్గా మార్కెట్ అయితే ఫాలో అవుద్ది. సో దాన్ని బేస్ చేసుకోండి. ఇటువంటి రెగ్యులర్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. దాంతోపాటు ఇక్కడ ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి, ఎలా ఇన్వెస్ట్ చేయాలి అని తెలుసుకోవడం కోసం మీరు మనం కోర్స్ కండక్ట్ చేస్తున్నామండి. కోర్స్ వచ్చి మనకు అక్టోబర్లో స్టార్ట్ అవుతుంది. అక్టోబర్లో కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైనా ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు, ఒకసారి స్క్రీన్ షేర్ చేస్తాను. సో ట్రైనింగ్ తీసుకుందాం అనుకున్న వాళ్ళు అక్టోబర్లో న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. ఈ న్యూ బ్యాచ్ ఓన్లీ 1 minute స్క్రీన్ షేర్. యా, అక్టోబర్ 1 నుండి కొత్త బ్యాచ్ స్టార్ట్ అవుతుందమ్మా. అక్టోబర్ 1 నుండి ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ రెండు ఉంటుంది, ఇంక్లూడింగ్ లైవ్ ట్రేడింగ్ ఉంటుంది అనమాట. లైవ్ ట్రేడింగ్ ఓన్లీ ట్రైనింగ్ 5 members-కే ఉంటుంది అనమాట. ట్రైనింగ్ ఓన్లీ 5 members-కే ఉంటుంది. ఎవరైతే ముందు రిజిస్ట్రేషన్ చేసుకుంటారో వాళ్ళకి మాత్రమే ఉంటుంది. ఫ్రీగా ఫుడ్, అకామిడేషన్ కూడా ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాం. ట్రైనింగ్ మీకు స్క్రాచ్ నుండి అడ్వాన్స్ దాకా అన్ని నేర్పిస్తాం. 100% జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. మోస్ట్లీ మీ ఫీజు కూడా ఇక్కడ ఈ ట్రైనింగ్ పీరియడ్లోనే గెయిన్ చేసుకుంటారు. సో విచ్ మీన్స్ మీరు కట్టే ఫీజు 0 అన్నట్టే. మీరు ఎన్ని బ్యాచ్లైనా పర్ఫెక్ట్ అయ్యేదాకా ఎన్ని బ్యాచ్లైనా వినొచ్చు విత్ ద ఫ్రీ ఆఫ్ కాస్ట్. కోర్స్ కంప్లీట్ అయిన తర్వాత మన పర్సనల్ గ్రూప్, మనం ప్రిడిక్షన్స్ ఇచ్చే గ్రూప్ ఉంటుంది, అందులో యాడ్ చేసి మీకు ప్రిడిక్షన్స్ ఇస్తాం. సో మీకు తెలుసు, ఎక్సెప్ట్ మార్కెట్ కండిషన్స్ ఫ్లక్చువేషన్స్ ఉంటే తప్ప మన సక్సెస్ రేట్ ఎంత ఉందో మీ అందరికీ తెలుసు. కొన్నిసార్లు ఎక్సెప్షనల్ కేసెస్లో వీ షుడ్ యాక్సెప్ట్ ఇట్. సో బట్ వీ కెన్ డూ వాట్ వీ కెన్ బెస్ట్. సో అప్ టు వీ కెన్ ఎక్స్టెండ్ అవర్ హ్యాండ్స్ వాట్ వీ కెన్. సో మనం ఎంతవరకు హ్యాండ్స్ ఎక్స్టెన్షన్ చేయగలమో అంతవరకు చేయవచ్చు. సో అందుకే ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్, మీకు లైవ్ ట్రేడింగ్ ఉంటుంది, ఇక్కడికి వస్తే ఫుడ్, అకామిడేషన్ కూడా ఫ్రీగా ఉంటుంది, ఇంక్లూడింగ్ AC, ఆల్ ద ఫెసిలిటీస్, ఎమ్యూనిటీస్ ఉన్నాయి. సో చేసుకోవచ్చు. సో ఎనీవే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కావాలి అనుకుంటే, ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ కనుక నేర్చుకోవాలి అనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ 9505003433, ఈ నెంబర్కి అప్రోచ్ అవ్వండి. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. కీప్ వాచింగ్. సో ఈ వీడియో, మనం ఇచ్చిన కంటెంట్స్ మీకు నచ్చితే ఛానల్ని నలుగురికి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ పంపించండి మీ ఫ్రెండ్స్ కూడా. సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన న్యూ ఛానల్, ఓల్డ్ ఛానల్ పోయింది. సో ఎనీవే, థ్యాంక్స్ ఫర్ యువర్ లవ్ అండ్ సపోర్ట్. సో అంటిల్ టేక్ కేర్. బాయ్. జై హింద్.